ప్రియమైన రాధకు, నీకు అన్నీ అయ్యి ఏమీ కాలేకపోతున్నని భర్త వ్రాయినది. సరస్వతీ పుత్రుడిగా సమాజం చేత గుర్తింపు పొందిన, లక్ష్మీ కటాక్షం పొందక సగటు మనిషిగా నేను ఓడిపోయాను. ఎన్నో ఆశలతో అంచనాలతో నా జీవితంలోకి ప్రవేశించిన నీకు ఆశించిన జీవితం ఇవ్వలేక, బాబు స్కూల్ ఫీజు, పచారు కొట్టు బాకీ వంటి కనీస అవసరాలు తీర్చలేక నిస్సహాయ స్థితిలో నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు ఈ ఉత్తరం అందుకునేసరికి నేను ఈ లోకం విడిచి వెళ్తానేమో. నన్ను క్షమించు బాబు. జాగ్రత్త. ఇట్లు నీ నిస్సహాయ ప్రసాద్. మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి నా దారి ఎడారి నా పేరు బికారి నా దారి ఎడారి నా పేరు బాబు టీవు ఇస్తున్నా. అంకుల్ బాగా ఆకలేస్తుంది, ఏమైనా తింటాను. 2 రూపాయలుంటే ఇవ్వరా? ఏం పిల్ల, చదువుకోవాల్సిన వయసులో ఇలా అడుక్కోవడానికి నీకు నిన్ను పంపిన మీ అమ్మా నాన్నలకి సిగ్గులేదా? పో పో. సార్ దాన్ని ఎందుకు తిడతారు సార్? పెళ్ళాం పిల్లలకి కూడు పెట్టడం చేతకాక ఆత్మహత్య చేసుకుంది సార్. దాని తండ్రిని తిట్టండి సార్. చనిపోయిన వారిని ఎందుకయ్యా తిడతావు? ఏ తిట్టకుండా ఫోటో పెట్టుకుని దండేయమంటావా? పుట్టే ముందు పలానా వాడి టైంలో పలానా వాడి దగ్గర పుట్టాలని అనుకుని పుట్టాడు కదా, అలాగే చావడం అనేది కూడా మన చేతుల్లో తీసుకోకూడదు సార్. ఆయన మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఒక మనిషి పెళ్లి చేసుకుని పిల్లలు కన్న తర్వాత తన మీద పూర్తి హక్కు కలిగి ఉండాడు. తనకన్నా తన పిల్లం పిల్లలకు జవాబుదారిగా ఉండాల్సిందే. చూడండి ఆ అమ్మాయిని, సరదాగా తోటివాడితో ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఇప్పుడు ఇలా. తన పిల్లం పిల్లలకు జవాబుదారిగా ఉండాల్సిందే. ఏంటి ఇదేదో బ్యాగులా ఉంది? అమ్మో, ఇందులో బాంబు లాంటిది ఏమి లేదు కదా. అరక్షణం ముందు మరుక్షణం లేదనుకున్న వాడిని ఇంతలోనే ప్రాణం అంటే ఎంత తీపి.
డబ్బుతో నా కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయి. హలో, అత్తయ్య. బాగున్నా, మీరు బాగున్నారా? ఒక్క నిమిషం, వంటింట్లో ఉన్నట్టుంది. నానా, అమ్మమ్మ ఫోన్ చేసింది, లోపలికెళ్ళి మమ్మీకి ఇవ్వు. అమ్మా చెప్పు, ఉన్నానో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేశావా? మరి ఆడపిల్లవి నీకు ఇంతకంటే ఎక్కువ ఎందుకని నన్ను డిగ్రీ కూడా చదవనివ్వలేదు. బంగారు పథకాలు తెచ్చుకున్నాడు, బంగారంలా చూసుకుంటాడని తెగ మురిసిపోతే ఒంటి మీద నువ్వు బంగారానికి కూడా దిక్కులేదు. వెన్నీ, మా దగ్గర డబ్బుతో పాటు పౌరుషం కూడా తక్కువే. ముందు వెనక చూడకుండా మీ బరువు తగ్గించుకోవడానికి నన్ను ఇంట్లో పాడేసి చేతులు దులుపుకున్నారు. ఇక్కడేమో అనా పైసా ఆదాయం లేదు, పైగా ఉప్పు ఊరగాయకి ఊరంతా అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఊరుకోరా, వీడొకడు నా ప్రాణానికి. నాకు డబ్బు దొరికిన విషయాన్ని రాధకు చెప్పకూడదు. ముందుగా పచారు కొట్టు బాకీ తీర్చేసి చంటిగాడి స్కూల్ ఫీ బకాయి కూడా పూర్తిగా కట్టాలి. మిగిలిన దాంతో ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తా. రాధా, నేను ఇప్పుడే వస్తాను. ఏంటండి అక్కడ ఏం జరిగింది? పాపం పరమేశం గారు చీమకు కూడా హాని తలపెట్టాడు. తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వస్తుంటే ఎక్కడో పోగొట్టుకున్నాడట. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పాపం, ఆ దొరికిన బ్యాగ్ తెచ్చిస్తే ఎంత బాగుండు. అయినా మీ పిచ్చి కానీ ఈ రోజుల్లో అంత నిజాయితీ పనులు ఉన్నారు సార్. నాకు దొరికిన డబ్బు బ్యాగ్ కూడా ఎవరిదో కదా. పాపం, ఆయన ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? దీన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే? లేదు, నేనే స్వయంగా వెళ్ళి అతనికి అందజేస్తాను. కె రామరతన్ రెడ్డి, అడ్వకేట్. కెఎస్ రెడ్డి, ఇండస్ట్రియలిస్ట్. ఓహో,
రామరతన్ రెడ్డి ఈయన గారి కొడుక. ఆగు ఆగు. సార్ ఉన్నారా? అపాయింట్మెంట్ ఉందా? లేదండి. అయితే లోపలికి పంపించాం. అర్జెంటుగా సార్ని కలవాలండి. ఈ బ్యాగు. అరే చెప్తుంటా నీ కాదు, నడు నడు. అది కాదు. ఇంత డబ్బున్న వ్యక్తికి ఈ డబ్బు ఓ లెక్క కాదు. సూసైడ్ చేసుకున్న పరమేశం కుటుంబానికి కొంత డబ్బిచ్చి మిగిలిన దాంతో నా అవసరాలు తీర్చుకోవడం మంచిది. ఎవరబ్బా వీడు? ఈ బ్యాగ్ మా అబ్బాయి దానిలా ఉందే. హే ఆగాగు, ఈ బ్యాగ్ ఎక్కడిది నీకు? అవును, ఇది మా అబ్బాయి బ్యాగే. ఈ బ్యాగ్ నాకు దొరికిందండి. ఇవ్వడానికి వస్తే వాచ్మెన్ లోనికి పోనివ్వడం లేదు. దొంగ రాస్కెల్, దొంగతనం చేసి కథలు చెప్తున్నావు. మరి ఎందుకు తిరిగిపోతున్నాను? అది కాదు సార్. లేదు సార్, ఈ బ్యాగ్ నాకు దొరికింది సార్. నా చెవిలో పువ్వు పెడుతున్నావు రా? వాచ్మెన్ పోనివ్వలేదు సార్. ఏయ్ సెక్యూరిటీ ఇక్కడ రా. అది కాదు సార్. హలో సార్, సే గారు. ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. సే గారు, నడురా. పొద్దున బ్యాగ్ పోయిందని చెప్పినా కదా. పోలీస్ స్టేషన్కి ఎందుకు సార్? వాడు దొరికిండు. అరే నువ్వు వాడిని లోపల తీసుకొని పో. ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. సే గారు, మీరు వచ్చేంత పాటు వాడు ఈయనే ఉంటాడు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. రండి రండి, సే గారు మీరు తొందర రండి, వాడు ఈయనే ఉంటాడు. ప్లీజ్ సార్. అమ్మా, పేరుకు తగ్గట్టే నేను అందరికీ ప్రసాదం అయిపోయానంటమ్మా. కంగారు పడకండి ప్రసాద్, కంగారు పడకండి. ఐఎమ్ రియల్లీ సారీ మిస్టర్ ప్రసాద్, ఐఎమ్ రియల్లీ సారీ. జరిగిన విషయం నాకు తెలిసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అడ్రస్ తెలుసుకున్నాను. మీ ఇంటికి వెళ్ళాను. మీ ఆవిడ అంతా చెప్పింది. మీ ఆర్థిక పరిస్థితి తెలిసి చాలా విచారం కలిగింది. మీ క్వాలిఫికేషన్ గురించి విన్నాను. ఇందులో మీకు ఎంత కావాలో రాసుకోండి. సార్ వద్దు సార్. ఇది నేను అహంకారంతో ఇవ్వట్లేదు, అభిమానంతో ఇస్తున్నాను. అది కాదు సార్, మీ డబ్బు దొరికాక మీకు ఇద్దామని వచ్చాను. కానీ మళ్ళీ మనసు మార్చుకొని తిరిగి వెళ్ళాను సార్. మరోసారి నీ నిజాయితీ నిరూపించుకున్నావు ప్రసాద్. కీప్ ఇట్ అప్. రియల్లీ హ్యాట్స్ అప్ టు యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ క్వాలిఫికేషన్ గురించి మీ ఆవిడ చెప్పింది. మేనేజ్మెంట్లో గోల్డ్ మెడలిస్ట్ అని కూడా చెప్పింది. చాలా కాలంగా నేను మా ఆఫీస్లో ఒక నమ్మకమైన మేనేజర్ గురించి చూస్తున్నాను. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దట్. యూ డూ వన్ థింగ్. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. రేపు వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. కంపెనీ క్వార్టర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీరేష్ సార్, రేపు వచ్చి ప్రసాద్ క్వార్టర్ చూపించేసాయి. ఓకే సార్. వన్ థింగ్ మిస్టర్ ప్రసాద్, మంచి చెడు కలిగిన వాడు మనిషి, మంచి మాత్రమే కలిగిన వాడు దేవుడు. ఆల్ ద బెస్ట్. చూశారుగా మై డియర్ ఫ్రెండ్స్, సమస్యలను ఎదుర్కోవాలి కానీ వాటికి భయపడి ఆత్మహత్య చేసుకోకూడదు. ఎవరో ఏదో అన్నారని, అంటారనో లేదా ఉద్రేకపూరితమైన ప్రసంగాలకు ప్రేరేపించబడి ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి మీ అమ్మా నాన్నలను, అక్కా చెల్లెలను, పిల్ల పాపలను, మిమ్మల్నే నమ్ముకున్న మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి. ఒక మనిషిని అతని కులం, ప్రాంతం, భాష, స్థాయిని బట్టి అంచనా వేయకండి. అతని ప్రవర్తన, గుణగణాలను బట్టి మంచి చెడులను నిర్ణయించండి. మంచివాడనుకుంటే మనవాడనుకోండి. చెడ్డవాడైతే అతనిలో చెడును నాశనం చేయడానికి, తొలగించడానికి ప్రయత్నించండి. అయినా మారకపోతే మనిషినే లేకుండా చేయాలని నేను చెప్పలేను. బాధ్యత గల పౌరుడిగా
సమాజానికి అతని వల్ల జరిగే నష్టాన్ని బట్టి ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి.